మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్తో పాటు గ్రామ వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అపారమని తెలిపారు. ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని, యువత దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే ఇలాంటి మహనీయుల ఆలోచనలు అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్, ఉదయ్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రజనకు రామచంద్రం, గ్రామ ప్రజలు తలారి లింగం, కట్టా శ్రీనివాస్, సోమా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు, వార్డు మెంబర్లకు, మీడియా మిత్రులకు, పత్రికా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జగజీవన్ రామ్ గారి పేరులోనే పెద్ద మహత్యం ఉన్నది. జగ్ అంటే జగం, జీవన్ అంటే ప్రాణం, రామ్ అంటే దేశభక్తి. ఇవి కలిగి ఉంటే మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. జగజీవన్ రామ్ గారు మన భారతదేశానికి చాలా సేవలు చేసినారు. ప్రజలకు మేలుకోనే చేసినారు. అంటే తెలియని విషయాలు ప్రజలకు తెలిపినారు, చైతన్యవంతులు చేసినారు. ఆయన జీవితకాలం మొత్తం ప్రజల సేవకే అంకితం చేసినారు. ఇటువంటి మహానాయకులు, మహానీయులు మన భారతదేశంలో పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మనసులో దేశాన్ని ప్రేమించాలి, దేశభక్తి అనేది రావాలి. మన దేశాన్ని ప్రేమిస్తేనే మంచి మార్గాలు అనేది కనుగొంటారు. మంచి మార్గంలో మన భారతదేశానికి నడుపుతారు. ఖచ్చితంగా అందరి మనసులో దేశభక్తి ఉండాలి. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళను, వాళ్ళ సమయాన్ని కేటాయించిన వాళ్ళను మనం గుర్తించి వారికి నివాళులు అర్పించాలి. ఇది మన బాధ్యత. మనం ఇవాళ దేశభక్తి కలిగిన వాళ్ళకు మనం నివాళులు అర్పిస్తే మన రాబోయే తరం మనల్ని చూస్తుంది, మనల్ని గమనిస్తారు. వాళ్ళు కూడా మన బాటనే పడతారు. లేకపోతే యువత డైవర్షన్ అవుతారు, వాళ్ళకి తెలియదు. కనుక ఇటువంటి మహానీయులు ఇంకా చాలామంది మన భారతదేశంలో పుట్టాలి. మన భారతదేశానికి సేవ చేయాలి. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకెల్లా అతి ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలని అందరికీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం.